హల్లెలూయ, హల్లెలూయ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను మన జ్ఞాపకం చేసుకుంటూ గ్రంథంలో ఆఖరి భాగానికి వచ్చేసాం. ఇంచుమించుగా ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి, ఆలోచించవలసినటువంటి, పరిశీలించవలసినటువంటి ఒక ఆఖరి ఘట్టం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయంలోకి మనం రావడానికి దేవుడు కృప అందించాడు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం యొక్క ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ఏ పట్టణం అయితే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చుచున్నదో ఆ పట్టణం యొక్క ప్రస్తావన 21వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ పట్టణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి మన కొరకు ఏర్పరిచినటువంటి నివాసాలు, సమస్త రకాలైనటువంటి నివాసాల యొక్క సముదాయమే ఆ పట్టణం. అంటే దేవుడు వెళ్తా ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీ కొరకు నేను ఏం సిద్ధపరుస్తాను, నివాసములు సిద్ధపరచుటకు నేను వెళ్ళిచున్నాను అన్నాడు. కనుక మన నివాసాలన్నీ కలిపితే ఒక పట్టణం అయింది. ఆ పట్టణమే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. ఆ పట్టణం అక్కడే ఉండిపోయినట్టుగా లేఖనాలు ఎక్కడ రాయబడలేదు. ఆ పట్టణం అంతా కూడా తిరిగి మళ్ళీ భూలోకానికి దిగివచ్చుచున్నట్టుగా లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. పైగా పట్టణం యొక్క దృశ్యం కానీ, ఆ పట్టణం యొక్క ప్రస్తావన పరిచయం కానీ మనం చూస్తే, ఆ పట్టణం అంతా కూడా దగదగా మెరియుచున్నటువంటి సూర్యకాంతము వలె చాలా అద్భుతమైనటువంటి వెలుగుతో అది ప్రకాశిస్తున్నట్టుగా కూడా ఆ పట్టణం గురించి ప్రస్తావించబడింది. అయితే ఈ పట్టణం గురించి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఇంచుమించుగా ఒక 2-3 వారాలు దీని మీద మనం చర్చించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రకటన గ్రంథంలో ఎప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటిదంతా కూడా ఒక ఎత్తు అయితే, ప్రకటన గ్రంథంలో ఇక నుంచి మనం మాట్లాడుకోబోయేటువంటిది అన్నిటికీ మించి చాలా అద్భుతమైనటువంటి విషయం అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఇంతకీ దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అని అంటే పట్టణము. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామా లేదా? బంగారంలాగా మహిమతో నింపబడినటువంటి పట్టణం దిగుతున్నటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. అయితే పట్టణం ఏంటి అనేటువంటిది మీ అందరికీ తెలియజేశాను. ఈ రోజున ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆత్మవశున్నయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన ఒక గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాట కనబడతా ఉంది. సూర్యకాంతపు రాయి వంటి వెలుగు, మహిమ ఆ పట్టణంలో కనబడుతుందని, ఆ పట్టణం ఏంటి, ఆ మహిమ ఏంటి, ఆ దగదగా మెరియుచున్నటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి అనుభవం ఏంటి అనేది గడిచినటువంటి రోజుల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే పట్టణం అనేటువంటిది భూలోకంలోకి వచ్చింది. ఈ పట్టణపు ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉన్నాయంట. పైగా ఈ పట్టణ ప్రాకారాలకి ఎన్ని గుమ్మములు ఉన్నాయంట? 12 గుమ్మములు ఉన్నాయంట. అంటే ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు ఉన్నాయి. అంటే తూర్పున 3 గుమ్మాలు, పడమర 3 గుమ్మాలు, ఉత్తరం 3 గుమ్మాలు, దక్షిణం 3 గుమ్మాలు. అంటే ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు చొప్పున మనం లెక్క పెడితే ఎన్ని గుమ్మాలు వచ్చినాయి అన్నమాట? 12 గుమ్మాలు ఉన్నాయంట. ఆ 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారంట. ఆ 12 గుమ్మాలు పైన 12 గోత్రాలకు సంబంధించిన పేర్లు రాయబడ్డాయి అనేటువంటి మాట కనబడుతుందా లేదా? మీరు గ్రహించరు లేదు, కానీ ఏ ఇంటికైనా, ఏ ఆఫీస్కైనా, ఏ దేశానికైనా, ఏ పట్టణానికైనా ఖచ్చితంగా ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు లేనటువంటి పట్టణం పాడైపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రాకారము లేనటువంటి పట్టణంలో నక్కలకు నివాసములగును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ ఇంటికైనా ప్రాకారం ఖచ్చితంగా ఉండాలి. ఏ ఆఫీస్కైనా
ప్రాకారమైనటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఏ దేశానికి సంబంధించినటువంటి సరిహద్దులైనా సరే ప్రాకారాలతోనే కట్టబడతాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రాకారాలు ఉన్నాయి. దేనికి? ఈ పట్టణానికి. ఏంటి పట్టణం? దేవుని సంఘం అనేటువంటి పట్టణం ఇది. అంటే నివాసాలు కూడా వస్తున్నాయంటే దేవుని సంఘం అనేటువంటి పట్టణం. ఈ పట్టణం, ఈ బైబిల్ అనేటువంటిది పట్టణం అయితే ఈ పట్టణం చుట్టూ కూడా ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఈ ఎత్తైనటువంటి ప్రాకారాలకి 12 గుమ్మాలు ఉన్నాయంట. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఇది పట్టణము పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి మహా వెలుగుతో, మహా తేజస్సుతో, దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి పట్టణం. పరలోకం నుంచి వచ్చి భూలోకంలోకి ఇది దించబడింది. ఇది పట్టణం. ఈ పట్టణం చుట్టూ కూడా ప్రాకారాలు, ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారానికి 3 గుమ్మాలు ఉన్నాయి. పైకి ఇదైతే చొచ్చౌకముగా లేదు, కానీ అది చొచ్చౌకముగా అంటే 4 వైపులా కూడా క్యూబ్గా సమానంగా ఉన్నటువంటి పట్టణం. ఇది పట్టణము, ఇదంతా కూడా ప్రాకారం. ఈ ప్రాకారం చాలా ఎత్తుకుందంట. ఒక్కొక్క వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. అంటే ఇటువైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఇటువైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఇటువైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఇటువైపున 3 గుమ్మాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని గుమ్మాలు వచ్చినాయి చెప్పాలి? 12 గుమ్మాలు వచ్చినాయి. అంతే కదా? ఈ గోడ వైపు 3, ఈ గోడ వైపు 3, ఈ గోడ వైపు 3, ఈ గోడ వైపు 3. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ వాల్ ఉంది, పెద్ద గోడ ఉంది. ఎన్ని ఉన్నాయి ద్వారాలు? 2 ద్వారాలు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఇటువైపు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 1, 2 ద్వారాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే అలాగా ఇటువైపు ఏమో 3 ద్వారాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో 3 ద్వారాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో 3 గుమ్మాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో 3 గుమ్మాలు ఉన్నాయి. ఈ 3 3 3 3 3 × 4 12 గుమ్మాలు ఉన్నాయి ఆ ప్రాకారానికి. పట్టణం ఏమో లోపల ఉంది, ప్రాకారానికి ఏమో 12 గుమ్మాలు ఉన్నాయి. ఉన్నాయి లేండి, అందులో ఏముందలేండి అని అనుకుంటున్నారేమో. ప్రకటన గ్రంథంలో ఉన్నది ఎవరు తీసినా, లేనిది కలిపినా, మనకు అనిపించింది అక్కడ మాట్లాడినా ఏమవుతుంది అనేటువంటిది దానిలోనే రాయబడి ఉంది. అయితే తెలిసి కూడా ఎలా చేస్తే అది ఎంత భయంకరమైన శిక్ష కూడా నాకు తెలుసు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, దైవికమైన సహాయంతో ఎలా మాట్లాడాలో గుర్తించిన వ్యక్తిని గనుక చాలా జాగ్రత్తగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ 3 గుమ్మాల దగ్గర ముగ్గురు దేవదూతలు ఉన్నారు. అర్థమవుతుందా లేదని చెప్పింది. అంటే ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడదాం. పైగా ఆ దేవదూతల దగ్గర ఇశ్రాయేలు 12 గోత్రాల నామములు ఆ గోడ మీద రాయబడింది అని ఉంది. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? గుమ్మాల పైన ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు చెప్పాలి, రాయబడ్డాయి. దేవదూతల గురించి మాట్లాడుకుందాం ఒకానొక రోజున. కానీ ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క రకమైన ఒక్కొక్క గోత్రపు పేరు లిఖించబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? లేవి, యోధ, ఇస్సాకారు, షిమ్యోను, ఎన్ని గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల పేర్లు 12 గుమ్మాల పైన రాయబడ్డాయి. ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటిది ఏంటంటే, ఈ 12 గుమ్మాల పైన 12 గోత్రాలు ఎందుకు ఉన్నాయి? అసలు ఈ ప్రాకారాలకి ఒక్కొక్క వైపున 3 గుమ్మాలు ఎందుకు ఉన్నాయి? అసలు ఈ పరిశుద్ధ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలకి 12 గుమ్మాలు మాత్రమే ఎందుకు అంత స్పెసిఫిక్గా రాశాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడబోతున్నాను. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటిది 12 గుమ్మాల గురించి. 12 గుమ్మాల నుంచి దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారు కార్నర్ స్టోన్, మూలరాయి అన్నమాట. పట్టణానికి, క్రైస్తవ సంఘానికి మూలమైన సంఘం ఆవిర్భించిందే ఆ బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద. అందుకని అన్నాడు కదా, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎలాగుంటుందో, బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలాగుంటుందో కూడా ఉపమాన రూపంగా చెప్పారు. అయితే ఈ పట్టణం అంతా కూడా సంఘం. ఈ సంఘానికి మూలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. అంటే ఈయన మూల రాయి ఉన్నాడో. విసర్జించబడిన రాయి చివరికి ఏమైంది?
మూలరాయి అయింది. యూదులు విసర్జించారు యేసుక్రీస్తు ప్రభువారిని. మీతో నాకేం పని ఉందయ్యా, నువ్వు దేవుని కుమారుడు ఏంటి, నీ వల్ల మాపకు పాప క్షమాపణ ఏంటి, మీ వల్ల నాకు రక్షణ కలగడం ఏంటి, ఎల్లవయ్యా అని చెప్పి విసర్జించబడినటువంటి రాయిగా ఆయన అయిపోయాడు ఒకానొక సమయంలో. ఎవరి మూలంగా అయితే ద్వేషించబడ్డారో, ఎవరి మూలంగా అయితే తిరస్కరించబడ్డారో, ఎవరి మూలంగా అయితే ఆయన విసర్జించబడ్డారో వారికి ఒకానొక సమయంలో ఏమయ్యారైనా మూలరయ్యారు. చివరి దినాల్లో ఈ యూదులందరికీ కూడా రక్షకుడిగా, ఈ యూదులందరికీ కూడా సహాయకుడిగా, ఈ యూదులందరినీ కూడా కాపాడువాడిగా ఆయన వస్తున్నాడు. ఎందుకంటే యూదులందరినీ సంహరించాలి అనేటువంటి క్రీస్తు విరోధి యొక్క కుయుక్తు నుంచి ఆఖరిగా కాపాడేది ఎవరో? విసర్జించబడిన రాయే, తృణీకరించబడిన రాయే. ఏ రాయి అయితే తీసేయి ఇక్కడి నుంచి, దీనివల్ల మనకు ఉపయోగం లేదని అనుకుంటామో ఆ రాయే చివరికి ఉపయోగపడింది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను, ఇంకా బాగా అర్థమయ్యేలాగా. ఈ చర్చ్ ఆల్రెడీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే కట్టేశారు. ఈ చర్చ్, ఈ ప్రెమిసెస్ అన్నీ కూడా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే కట్టారు. అయితే ఒకనొక సమయం నేను ఒక యూత్ ఏజ్కి వచ్చే సమయానికి ఎక్స్టెన్షన్ జరిగింది, పొడిగించడం అనేటువంటి జరిగింది. ఈ చర్చ్ వాల్స్ అన్ని, సీలింగ్స్ అన్ని, మిగతా కన్స్ట్రక్షన్ అంతా నా చేతుల మీదుగా జరిగింది. తాత దగ్గర నాకు అప్పచెప్పారు. అప్పుడు నాకు మారు మనసు కూడా లేదు, మారు మనసు అనేది కూడా లేదు. ఇక్కడ చర్చి కడతా ఉండేవారు, వెనకాల ఫ్రెండ్స్తో ఏదో ఒక రకమైన పాపం జరిగిస్తూ ఉండేవాడిని. అయితే ఒకసారి ఇక్కడ చర్చి కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి కడుతున్నప్పుడు, ఇది నీ గోతులు తీస్తున్నప్పుడు, గోడలు కట్టాలనుకున్నప్పుడు, తవ్వుతున్నప్పుడు, గుంతలు తీస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళు వస్తుంటే చిన్న చిన్న రాళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఆ రాళ్ళన్నీ బయట తీసేసి ఉంచారు. ఉంచినప్పుడు ఆ రాళ్ళన్నీ బయట పడి మనకేం ఉపయోగం ఉంటుందండి అని అన్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఎందుకు ఉపయోగం ఉంటుందండి, అది ఉపయోగపడుతుందండి ఏదో సమయంలో. ఎందుకంటే మనం స్లాబ్ అది వేసినప్పుడు, లేదంటే బయట మెట్లు అది కట్టినప్పుడు రాటకి హైట్ సరిపోకపోతే రాళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని అన్నాడు. వద్దొద్దు, గత్తరగా ఉందండి, చాలా చిరాగ్గా ఉందండి అని రాళ్ళు బయట పాడేయమన్నా. అందులో కొంచెం పెద్దరాయి ఉంది, అదే అన్నిటికంటే పెద్దరాయి, దాన్ని కూడా బయట పాడేయండి, అడ్డుగా ఉంది, లోపల ఎవరన్నా తన్నుకొని పడిపోతారంటే మేస్త్రి గారు ఏమన్నారంటే సరే పాడేయండి అని అన్నారు. అయితే ఒకనొక రోజున బయట మెట్లు కడుతున్నప్పుడు ఆ పైన స్లాబ్కి కింద రాటలేస్తారు. రాట్లన్నీ సమానంగా ఉండవు, ఒక రాట పొడుగ్గా ఉంటుంది, ఒక రాట పొట్టుగా ఉంటుంది, ఒక రాట అటు ఇటుగా ఉంటుంది. అయితే ఆ సమయంలో సమానమైనటువంటి రీతిలో ఆ రాటలు ఉంచాలి అంటే ఈ రాటకి కింద రాళ్ళు పెట్టాలి, అప్పుడే సమానం, దానికి సరిపోయేటువంటి రాళ్ళు పెడతారు. ఆ సమయంలో ఏది ఉపయోగపడిందో తెలుసా మాకు, ఏది అవసరమైందో తెలుసా మాకు? ఏ రాయి అయితే మాకు అడ్డుగా ఉంది తీసి బయట పాడేయండి అని అన్నామో అదే రాయి మళ్ళీ కాలువలో పడిపోతే దాన్ని తీసి మళ్ళీ ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఏ క్రీస్తునైతే వాళ్ళు వెలివేశారో, ఏ క్రీస్తుతో అయితే మాకు అవసరం లేదని అనుకున్నారో, ఏ క్రీస్తునైతే వాళ్ళు విసర్జించారో, తృణీకరించారో, చివర చేసి అదే క్రీస్తు వీళ్ళకి ఏమయ్యారు? రక్షకుడయ్యాడు, ఆయన మూలరయ్యాడు. నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తా ఉంటాను, ఎవరిని కూడా ప్రస్తుత పరిస్థితిని బట్టి తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వీళ్ళతో మాకేం ఉపయోగం ఉంటుందిలే, వీళ్ళతో మాకేం అవసరం ఉంటుందిలే, వీళ్ళ జీవితమే బాగలేదు, వీళ్ళ వల్ల మాకేం కలిసి వస్తుందిలే అన్నట్టుగా కొంతమంది కొందరిని ప్రస్తుత పరిస్థితిని బట్టి వాల్యూ ఇస్తూ ఉంటారు, ప్రస్తుత పరిస్థితిని బట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మా అమ్మమ్మ గారు నా చిన్నతనం నుంచి కూడా చెబుతున్నటువంటి మాట ఎప్పటికీ కూడా నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాటగా మిగిలిపోయిన మాట, ఓడలు బండులు అవుతాయి బాబు, బండులు ఓడలు అవుతాయి బాబు అనేది అమ్మమ్మ. అలాగే ఎందుకంటుంది, దానిలో అర్థం ఏంటో నాకు తెలియక ఓహో అనుకునేవాడిని. కానీ నిజానికి తర్వాత రోజుల్లో బాగా అర్థమైంది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఎప్పుడు ఒకడు ఒకే స్థితిలో ఉండిపోతాడని మాత్రం అనుకోకండి. ఈరోజు ఎంతగా ఉన్నవాడే రేపు అంతగా మార్చగలిగే దేవుడు నా దేవుడు. ఈరోజు ఎందుకు ఉపయోగం లేనటువంటి వ్యక్తినే నలుగురికి దీవెనకరమైనటువంటి పాత్రగా వాడుకోగలిగేటువంటి దేవుడు నా దేవుడు. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి
చులకన చేసి చూసేటువంటి వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తినైతే చులకనగా చూసావో, ఏ వ్యక్తినైతే తక్కువ భావనతో నువ్వు చూసావో, ఆ వ్యక్తి యొక్క అవసరం ఖచ్చితంగా తెచ్చి పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అనుకుంటా ఉంటారు కొంతమంది, వీళ్ళ లైఫే బాగోలేదు మాకేం చేస్తారు, వీళ్ళు బ్రతికే బాగోలేదు మాకేం తెచ్చి పెడతారు, వీళ్ళ వల్ల మాకేం ఉంటుంది అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ ఎవరినైతే నువ్వు విసర్జించావో, ఎవరినైతే చిన్న చూపు చూసావో, వాళ్ళ దగ్గరికే నిన్ను పంపి దేహి అని అడిగించగలిగే దేవుడు నా దేవుడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గరికే పంపుతాడు మళ్ళీ నిన్ను. ఎవరిని చులకనగా చూడకండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా చిన్న భావం కలిగి ఉండకండి. ఈరోజు చిన్నగా ఉన్న వాళ్ళే, ఈరోజు నిరుపయోగంగా ఉన్న వాళ్ళే రేపు నీకు ఉపయోగపడేటువంటి గొప్ప స్థితిలో దేవుడు నిలబెడితే చూసి తట్టుకోలేవేమో. దేవుడు అసూయ కలిగిన దేవుడు మాత్రమే కాదు, నిన్ను చూసి లోకం అసూయ పడేంత స్థితిలో కూడా నిలబెట్టగలిగే దేవుడు ఆయన. కొంతమందికి ఈ విషయం తెలియక ఎప్పుడూ ఇంకింత ఇలాగే ఉంటారులేండి, వీళ్ళతో మాకేం పని వస్తుందిలేండి, వీళ్ళు బ్రతుకులే బాగోలేదండి మాకేం తెచ్చి పెడతారులేండి, మాకేం అవసరం ఉంటుందిలేండి అనుకుంటున్నావా? చివరి చేసి ఆ వ్యక్తులే నీకు అవసరంగా మార్చేస్తాడు దేవుడు, మూలరాయిగా మార్చేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులు నేను చాలా మందిని చూశాను. ఎక్కడో వరకు ఎందుకు, నా పరిచర్య తొలి దినాల్లో ఇది కనబడింది. కొంతమంది యవనస్తుల మధ్యన ఒక యవనస్తురాలు వచ్చి నా దగ్గర బాధపడింది, మా ఇంటి వారి దగ్గర బాధపడింది. అన్నయ్య, నాకు తండ్రి లేరు అనేటువంటి కారణం గురించే కదా ఆ వ్యక్తి నన్ను చులకనగా చూసి ఏలే అని అన్నాడు. చాలా చీప్గా మాట్లాడాడు. అన్నయ్య, నాకు తండ్రి లేడనే కదా, మా జీవితం బాగోలేదనే కదా, మా బ్రతుకు బాగోలేదనే కదా అన్నయ్య అని ఏడ్చింది ఆ పిల్ల. కానీ మీకు విషయం తెలుసా, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని చులకనగా చూసి మాట్లాడాడో ఆ వ్యక్తికి 2 సంపాదన సంపాదిస్తుంది ఆ పిల్ల ఈ రోజున. ఆ వ్యక్తికి మించిన శాలరీ పుచ్చుకుంటుంది ఈ రోజు నా కుమార్తె. నాకు చాలా ఆనందం వేసింది ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత. ఎవరిని వేలు పెట్టి చూడకండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరి పట్ల కూడా చులకన భావన కలిగి ఉండకండి. ఓడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు ఓడలు అయిపోతాయి. మహామహా కోటీశ్వరులే రోడ్డు మీద చెప్పట్టుకుని అడుక్కునే వారిగా మార్చేసాడు దేవుడు. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం. నాకేం పర్వాలేదు, నాకు ఆస్తి ఉంది, నాకు బంగారం ఉంది, బ్యాంకులో డబ్బు ఉంది, అన్నిటికీ మించిన కులం ఉంది, నాకు ఏదొచ్చినా ఆదుకునే నా వారు ఉన్నారు అనే గర్వం ఉందో చూడండి, చెప్పలోకి నడిపించేస్తుంది అలాంటి వారిని. ఎవరిని డీగ్రేడ్ చేసి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. అలా మాట్లాడే వాళ్ళన్నా సరే నాకు అసలు ఇష్టం ఉండదు. డీగ్రేడ్ ఎప్పుడూ చేయకండి. ఒకనొక సమయంలో మా బంధువులేనండి, ఎవరెవరికి ఎందుకు, మా బంధువులే. ఎన్ని సూటిపోటు మాటలు మా అమ్మగారిని, మామేలాగే తయారయ్యాడు, మామేలే వేసుకొచ్చాడు అంటుంటే మా అమ్మగారికి బాధ అనిపించదా? మా అన్నయ్యల్ని వేసుకొచ్చారు, మా అన్నయ్య లాంటి వేషాలు వేస్తున్నాడని బంధువులు అంటున్నారని బాధపడలేదు అనుకుంటున్నారా? మా మామయ్యలు కూడా మా అమ్మగారి దగ్గరికి వచ్చి బాధపడేవారంట. అమ్మ, మా జీవితాలు అలాగా పాడైపోయినాయి, వీడన్నా బాగుంటాడని మేము కోరుకుంటుంటే వీడు కూడా మాకిలాగే లోకంలో కలిసిపోతున్నాడు ఏంటమ్మా అని చెప్పి వాళ్ళు బాధపడేవారంట. అయితే బంధువులు అంటున్నటువంటి మాట వాళ్ళ చెవిని ఎప్పుడూ పడనివ్వలేదు దేవుడు. ఒకవేళ పడుంటే వాళ్ళు ఇంకెంత కోసిందిరో. సూటిపోటు మాటలతో మా అమ్మగారు ఎంత నలిగారో నాకు బాగా తెలుసు. కానీ ఈ రోజున ఏ సూటిపోటు మాటలైతే ఇతరులు నా యందు మాట్లాడారో అట్టి వారి ఎదుట నా తల్లి తండ్రుల యొక్క తలను ఎత్తిన దేవుడు నా దేవుడు. వారి బిడ్డలకి మించిన స్థాయిలో ఉంచాడు దేవుడు నన్ను ఈ రోజున. వాళ్ళ బిడ్డలు బంధువులకు మాత్రమే తెలిసేమో, కానీ నా తల్లి కుమారుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు నా దేవుడు. నిజంగా చెప్తున్నాను, ఎవరినో కించపరిచి ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలన్నది కాదు నా ఉద్దేశం. మా పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు గట్టిగా అయితే బంధువులకు మాత్రమే తెలిసేమో, కానీ నిన్ను బంధువులు కాదు ప్రపంచానికే పరిచయమైనటువంటి వ్యక్తిగా మార్చేసాడు నా దేవుడు ఈ రోజున. ఒక రోజున చులకనగా చూసినటువంటి బంధువులే ఈ రోజున కనపరుస్తున్న, ఈరోజు పొగుడుతున్న, ఈరోజు దేవుని యందు వాళ్ళు ఆనందిస్తున్నారు. ఎప్పుడూ ఒక మాట అంటాను, బాగా గుర్తుపెట్టుకోండి, పడిపోయినాడు ఎప్పుడూ కూడా పడిపోయినట్టు ఉండిపోడు. ఏదో ఒక రోజున లెగుస్తాడు. లెగిసిన తర్వాత నువ్వు ఎప్పుడూ కూడా తల ఎత్తి చూసేటువంటి స్థితిలోనే ఉండిపోతాయేమో.
ఒకప్పుడు వరకు కూడా నువ్వు ఆ వ్యక్తిని ఎలా చూసేమో, కానీ పడిపోయిన వాళ్ళు లేచిన తర్వాత ఎలా చూసే నీవు అలా చూడవలసి వస్తుందేమో గుర్తుపెట్టుకోండి. చులకని ఎప్పుడు చేయకండి, ఎవరికి తీర్పు తీర్చకండి. నువ్వు ఏ విధమైన కొలత కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. విసర్జించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు, తృణీకరించబడ్డారు, చాలా భయంకరమైనటువంటి రీతిలో ద్వేషించబడ్డారు. ద్వేషము, విసర్జన, తిరస్కరణ కంటే కూడా ఎంత భయానకమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను చీపుగా చూశారంటే చివరికి మరణానికి సైతం అప్పచెప్పేంత ద్వేషం పెంచేసుకున్నారు. యేసుతో మాకేం పని అయ్యా, దేవుడికి కుమారుడు ఎక్కడున్నాడయ్యా, ఆయన నుంచి మాకు రక్షణ ఏంటి అని అన్నటువంటి వ్యక్తులే ఒకానొక రోజును గుండెలో బాదుకుని యేసయ్య మమ్మల్ని క్షమించు అంటే వచ్చి కాపాడిన దేవుడైన ఒక రోజున. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని ధృవీకరించి మాట్లాడకండి. ఎవరి గురించి కూడా చిన్న చూపు, చిన్న చులకన భావం కలిగి ఉన్నదా, ఒకవేళ ఇది నీకు ఏర్పడిందా, నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిందని అర్థం, నీ పతనం మొదలైందని అర్థం. కులాన్ని బట్టి చిన్న చూపు కొంతమందికి ఇల్లును చూసి గౌరవిస్తూ ఉంటారు. ఇల్లు బాగుంటే వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం, ఇల్లు చిన్నదైతే గౌరవం తక్కువ కనబడతా ఉంటుంది. కొంతమందికి వస్త్రాలను బట్టి గౌరవం తక్కుతూ ఉంటుంది. కొంతమందికి వస్త్రాలు సరిగ్గా లేకపోతే చాలా చీప్గా చూస్తూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగాన్ని బట్టి గౌరవం వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆస్తులను బట్టి గౌరవం. ఎప్పుడు అలా చేయకండి. ఒక వ్యక్తిని బట్టి ఎప్పుడూ కూడా వ్యక్తిని, ఒక మనిషిని చూసి గౌరవించండి. మనిషిని మనిషిగా ప్రేమిస్తే గౌరవించగలం. కులాన్ని చూసి, మతాన్ని చూసి, ఆస్తి అంతస్తులను చూసి గౌరవిస్తే అది నిజమైన ప్రేమ అనిపించదు. నిజంగా చెప్తున్నాను, చాలా ఇబ్బంది పడిపోతారు. మీ పతనం స్టార్ట్ అవుతుందని అర్థం. అది ఎప్పుడు కూడా నేను గొప్పవాళ్ళ కంటే కూడా పేదవాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాను. మీకు తెలియదు ఏం కాదు. వాళ్ళని ఎక్కువగా సత్కరిస్తాను, వాళ్ళని ఎక్కువ గౌరవిస్తాను. నాకు దశంభాగాలు ఇచ్చేటువంటి కానుకలు తెచ్చిపెట్టే వాళ్ళన్నా తిడతాను, కానీ 5 రూపాయలు కూడా ఇవ్వడానికి స్థితిగతులు లేని వారిని ఎక్కువగా నేను హత్తుకుని మాట్లాడుతూ ఉంటాను. నా అనుభవంలోకి మీరు వచ్చేయాలని దేవుళ్ళు అంటాను నేను అనట్లేదు, కానీ ఆ విధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. లేని వారినే నేను గౌరవిస్తాను, లేని వారినే నేను ప్రేమిస్తాను ఉన్నవారి కంటే. ఇది నిజం, ఇది మీరు అందరూ చూసిన వాళ్ళే. అందరినీ చిన్నచూపి, భర్త లేడని చిన్నచూపు, కులం తక్కువని చిన్నచూపు, సరైన బట్టలే వేసుకోరు చిన్నచూపు, సరైన సొంత ఇల్లే లేదులకే చిన్నచూపు. ఎవరినైతే నువ్వు చిన్నచూపు చూస్తున్నావో వాళ్ళే దేవుని దృష్టిలో చాలా గొప్పవారిగా కనబడుతూ ఉంటారు. గమనించుకోండి. చాలా ద్వేషించారండి యూదులు, ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా భయంకరమైన రీతిలో తిట్టారు, బాధించారు. చివరికి తన సొంత కుటుంబం కూడా ఆయన వెలివేసినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈయనతో మాకు అవసరం లేదు, దీంతో మాకు పని లేదు, ఈయనతో మాకు ఉపయోగం లేదని చెప్పి రాయిని, క్రీస్తు అనేటువంటి బండను తీసి పాడేశారో ఆ బండే ఈ నూతన యెరూషలేము పట్టణానికి ఏమైంది? మూలరాయి అయిపోయింది, కార్నర్ స్టోన్ అయిపోయింది. ఆ పట్టణానికి మూలరాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పట్టణం క్రీస్తును బట్టి కట్టబడిన నూతన యెరూషలేము అనేటువంటి సంఘం పట్టణం. ఆ పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాల్లో కనబడేటువంటి 12 గుమ్మాలు, 12 ద్వారాలు, ఆ 12 ద్వారాలు 12 మంది గోత్రాలు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఆ ద్వారాలు, ఆ గుమ్మాల నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఎలా చెప్తాను. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి లోపలికి రావడానికి, ఇంటి లోపల నుండి బయటికి వెళ్ళడానికి ఏది ఉపయోగపడతా ఉంటుంది? గుమ్మం. గుమ్మం లేకుండా మొత్తం గది అంతా గోడ కట్టేసాం అనుకోండి, ఆ గదిలోకి ఎవరన్నా రాగలరా? ఆ గదిలో నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళగలరా? ఎవరో రాలేడు, ఎవరో బయటకు పోలేడు. అవునంటారా కాదంటారా? ఒక వ్యక్తి లోపలికి రావాలి అన్నా, లోపలికి వచ్చినటువంటి వ్యక్తి బయటికి పోవాలి అన్నా గుమ్మం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అవునా కదా? అయితే ఈ 12 గోత్రాలకు సంబంధించిన గుమ్మాలు నూతన యెరూషలేము పట్టణం అనే క్రైస్తవ సంఘానికి ద్వారాలుగా ఉన్నాయి. అంటే ఇవి సర్వలోకానికి కూడా ద్వారంగా, మార్గంగా, ఇన్విటేషన్గా
అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ గోత్రాలు అనేటువంటి గుమ్మాలే క్రీస్తులోనికి ద్వారాలై ఉన్నాయి. గోత్రాలే క్రీస్తులోకి అనేక మందిని పిలుస్తున్నాయి. గోత్రాల నుంచి అనేక మంది క్రీస్తులోకి రాగలుగుతున్నారు. గోత్రాలే క్రీస్తుకి లోకానికి మధ్యన ద్వారాలై ఏర్పడ్డాయి. గోత్రాల నుండే, గోత్రాల ద్వారాగానే క్రీస్తులోకి ప్రవేశం ఉన్నది. ఇది ఎలాగా అని మీరు అడిగితే చాలా మంది అనుకుంటారు, పాత నిబంధనకు సంబంధించినటువంటి గోత్రాలన్నీ కూడా ఇజ్రాయేల్కి సంబంధించినవి అండి, అది పాత నిబంధనకు సంబంధించిందండి, మనకు అవసరం లేదని అంటూ ఉంటారు. పాత నిబంధన అంతా కూడా యూదుల కొరకు రాయబడిందండి, మనకు అవసరం లేదని అంటూ ఉంటారు కొంతమంది. అసలు గోత్రాల యొక్క ప్రస్తావన క్రైస్తుడికి అవసరం లేదని అంటూ ఉంటారు కొంతమంది. గోత్రాలు అనేటువంటివి లేకపోతే లోకానికి రక్షణే లేదు. గోత్రాలు అనేటువంటివి ఏర్పడకపోతే, కలుగు చేయకపోతే, దేవుడు వాటిని నియమించకపోయి ఉండుంటే అసలు లోకానికి రక్షణే లేదు. అలాగెలా మాట్లాడుతున్నారండి బాబు అని మీరు అనుకుంటారేమో. ఒక అద్భుతమైనటువంటి మాట యోహాను సువార్తలో కనబడుతుంది, 4వ అధ్యాయంలో. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జూస్ అని రాయబడుతుంది. యూదుల నుండి రక్షణ కలుగును. యూదుల్లో నుండే ప్రపంచానికి రక్షణ వచ్చింది. యూదులు లేకపోతే రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టింది యూదుల్లోనే. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మాట ఉంటుంది, ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా. నేను చదువుతున్నానులే, మీరు తీయడానికి చాలా టైం పట్టేలా ఉంది. 4వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం. రక్షణ యూదులలో నుండియే ఎక్కడ ఏర్పడింది? రక్షణ అనేది ఎవరి దగ్గర? భారతీయుల నుంచి కలిగిందా? అమెరికాలో ఏమైనా రక్షణ కలిగిందా? ఆస్ట్రేలియా నుంచి ఏమైనా రక్షణ కలిగిందా? మరి రాధా మనోహర్ దాస్ గారు ఏంటి, అమెరికా నుంచే మతం వచ్చింది, అమెరికా మతం అంటారు. అమెరికా మతం కాదు, సర్వలోకానికి రక్షణ కలిగింది యూదుల్లో నుండే. యోదయ అని కూడా లేదు. యూదులు అంటే ఎవరో? 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళ నుండి ప్రపంచానికి రక్షణ అనుగ్రహించబడింది. తెలుగులో మనకి అంత బాగాలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే సూపర్ ఉంటుంది ఆ మాట. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జూస్ అని ఉంటుంది. రక్షణ యూదుల్లో నుండి అనుగ్రహించబడింది. అంటే క్రీస్తు యేసునందు కట్టబడినటువంటి సంఘం నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ప్రవేశించాలంటే దాని గుమ్మాలుగా కనబడుతున్నటువంటి గోత్రాల నుంచి మాత్రమే రాగలరు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ 12 గోత్రాల వారు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నారని నేను అనట్లేదు, కానీ 12 గోత్రాల వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డారు, చెదిరిపోయారు. వాళ్ళందరి ద్వారాగానే క్రీస్తులోనికి క్రీస్తులోనికి ప్రవేశం అని చెప్పి చాలాసార్లు చెప్తున్నాను నేను. యూదులు లేకపోతే రక్షణ లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టింది యూదుల్లోనే, యూదుల నుండే. కానీ ఈ రోజున చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, యూదులు చిన్నోళ్ళు అంటారు. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాంగం అంతా కూడా యూదుల జనాంగమే చాలా వరకు. క్రీస్తులోనికి మనల్ని ఆహ్వానించింది, మనల్ని ప్రవేశింపజేసేది, మనకి ద్వారాలుగా ఉన్నది ఎవరంటే ఈ 12 మంది గోత్రాల నుంచి వచ్చిన జనాంగమే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేస్తాడు ఏమని? 12వ అధ్యాయంలో కనబడుతుంది అన్నమాట. నిన్ను బట్టి లోకమంతయు కూడా దీవించబడుతుంది అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం అనుకుంటున్నా, సార్ తీసే ప్రయత్నం చేయండి ఒకసారి. అస్సలు పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదమ్మా. అసలు పాత నిబంధన తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తులు వాస్తవానికి దేవుని రాజ్యానికి వెళ్ళరనే అంటాను నేనైతే. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. నిన్ను దూషించిన వాడిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, భూమి మీదున్న సమస్త వంశములు
ఎవరి వంశాన్ని బట్టి ఆశీర్వదించబడతారంట? మనమేమనుకుంటాం, ఇజ్రాయేల్ అందరూ అబ్రహాము వంశానికి సంబంధించిన వాళ్ళు, అబ్రహాం ఇజ్రాయేల్ యూదులు తండ్రి, విశ్వాసానికి తండ్రి. కానీ దేవుడు వాగ్దానం అబ్రహాముని చేస్తే ఏమో తెలుసా, ఇజ్రాయేలీలందరూ యూదులందరూ నిన్ను బట్టి ఆశీర్వదించబడతాడని రాయబడలేదు అక్కడ. నిన్ను బట్టి సర్వ మానవుల యొక్క జనాంగము ఆశీర్వదించబడుతుంది. అబ్రహాముకు మాత్రమే వర్తిస్తుందా ఆ మాట? కాదు, అబ్రహాము నుండి వచ్చినటువంటి యూదులందరితో కూడా అది వర్తించే మాట. నిన్ను దీవించవని దీవిస్తాను, నిన్ను శపించునని శపిస్తానంటే అబ్రహాం గారికి మాత్రమే వర్తిస్తాను కాదు, అబ్రహాము వంశానికి అంతటికీ వర్తిస్తుంది. అబ్రహాము నుండి పుట్టుకొచ్చినటువంటి జనాంగం అంతటికీ వర్తిస్తుంది. అబ్రహాం గారు ఇప్పుడు లేరు, అబ్రహాం గారి సంతానం ఉంది, ప్రపంచవ్యాప్తంగా యూదుల జనాంగం కనబడుతుంది. ఇప్పుడు యూదులు శపించినోడు శపించబడినట్టే, యూదులు దీవించినోడు దీవించబడినట్టే. కాబట్టి ఈ మాట అబ్రహాం గారికి వర్తిస్తుందని కదా. చదువుతున్నా చూడండి మరొకసారి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. నీ జనాంగమును బట్టి, నీ నుంచి పుట్టుకొచ్చేటువంటి వంశమును బట్టి, నీ నుంచి వచ్చేటువంటి ప్రజను బట్టి భూమి అంతా కూడా ఏమవుతుందంట? ఆశీర్వదించబడుతుంది. యేసుక్రీస్తులోకి రావడానికి గుమ్మాలుగా ఏ వంశాల వాళ్ళు ఉన్నారో? అబ్రహాం వంశం వాళ్ళే. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం లోపలికి వెళ్ళడానికి ఏ గోత్రపు గుమ్మాలు కనబడుతున్నాయి? ఆ గోత్రాలన్నీ కూడా ఎవరి నుంచి వచ్చిన వంశాలు? ఇక్కడ నెరవేరింది మాట లేదా? చాలా జాగ్రత్తగా చేయాలి తమ్ముడు. ప్రకటన గ్రంథాన్ని విశ్లేషించడం అంటే కొన్నిసార్లు నాకు భయం వేస్తూ ఉంటుంది. చాలా భయం, చాలా జాగ్రత్త. దేవుని యొక్క సహాయం, దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే నేను భయంకరమైనటువంటి శిక్షక పాత్రుని అయిపోతానండి. ఆ భయం ఎప్పుడు నాలో కనబడుతూ ఉంటుంది. కానీ చాలా మంది అనుకుంటారు నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగం, సర్వ వంశాలు దీవించబడతాయి అంటున్నట్టు అది ఏదో రకమైన రీతిలో మాట్లాడుతూ ఉంటారు. కేవలం అబ్రహాము యూదులకు మాత్రమే తండ్రి, అబ్రహాముకి యూదులకు మాత్రమే సంబంధాలు ఉన్నాయి, మనకు సంబంధం లేదు, అంత సీన్ లేదు. అబ్రహాము నుండి పుట్టుకొచ్చిన వంశావళులను బట్టే, గోత్రములను బట్టే, యూదుల జాతిని బట్టే లోకానికి సువార్త అనేది ప్రకటించబడుతుంది, వినిపించబడుతుంది. ఈ గోత్రాల నుండే క్రీస్తులోనికి ఆహ్వానం, ప్రవేశం అనేది ఎప్పుడు కూడా ఉంది, ఎప్పుడు కూడా ఉంది. చాలామందికి ఈ విషయం అనేటువంటి తెలియక చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు యూదుల్ని. యూదులు ఇజ్రాయెల్ దేశం భూమికి మధ్యలో ఉన్నటువంటి దేశం, చిన్న దేశం, ఒక జిల్లా అంత కూడా ఉండదేమో, ఎంత చిన్న దేశం. ఒక మాటలో చెప్తాను చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టింది యూదుల్లో నుండే, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుందని కూడా అన్నాడు ఆయన. ఎంత ప్రత్యేకంగా దేవుడు ఆ వ్యక్తుల్ని ఏర్పరచుకున్నాడో అర్థం చేసుకోండి. మీకు విషయం చెప్తున్నాను చూడండి, ప్రపంచానికి ఎవరైతే శత్రువుగా ఉన్నారో, ఎవరైతే శత్రువుగా రాబోతున్నారో, ప్రపంచానికి శత్రువై ఉన్న వాడితో పోరాడే ఏకైక దేశం ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలే. యావత్ ప్రపంచానికి శత్రువైన వాడితో పోరాడే ఏకైక జాతి ఎవరో తెలుసా? యూదుల జాతి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకి కూడా కనబడే ఉన్నటువంటి ఏకైక శత్రువుతో పోరాడే ఏకైక జాతి యూదుల జాతి. ఆ శత్రువు పేర్లు అయ్యండి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మీ అందరికీ అర్థమవుతుంది, సంతోషం. ఆ శత్రువు ఇంకా బయటికి వచ్చేటువంటి రోజులు కూడా బయటకు వచ్చేసినాయి. ఇంక దాక్కున్నటువంటి రోజులు చాలు, బయటపడవలసిన రోజులు దగ్గర పడ్డాయని కూడా ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అర్థమైపోతుంది. నిన్న నైటు అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ గారు భయంకరమైనటువంటి దాడి జరిగించారు. నైజీరియాకి సంబంధించినటువంటి ఐసిస్ ఉగ్రవాద సంస్థల మీద బాంబుల వర్షం కురిపించాడు గురువు గారు. నిన్న మొన్నటి వరకు లేదు, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. అంటే ఆయన మీద కొంచెం నెగిటివిటీ అనేది మధ్యకాలంలో కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఆయన ఎప్పుడో పాత జీవితంలో చేసిన అవన్నీ తీసుకుని వచ్చి ఆయన బ్యాడ్ చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు. నిజమే కదా.
గతాన్ని మనమన్నా మర్చిపోతాం కానీ దేవుడైనా మర్చిపోతాడు, కానీ లోకం మర్చిపోదు. లోకానికి ఎప్పుడూ గుర్తుండిపోద్ది గతం. నేను ఏదో ఆ రోజుల్లో ఏదో చేసుకొచ్చానని చెప్పి సాక్ష్యం చెప్తే ఈ రోజు అలా బతకట్లేదు కదా, అది గమనించరు. ఒకప్పుడు ఈడు ఎలా బతికాడో తెలిసే, ఎలా జీవించాడో తెలిసే అని ఇప్పటికీ మెసేజ్ చేస్తుంటారు, కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు. నేను అందుకే అంటున్నాను, నువ్వు చేసిన పని నీతోనే పోతుందని అనుకోకు. లోకంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. నువ్వన్నా మర్చిపోవచ్చు నువ్వు చేసిన పని, నీ ఇంటి వారన్నా మర్చిపోవచ్చు నువ్వు చేసిన పని. చివరికి దేవుడు కూడా మర్చిపోయి క్షమించవచ్చు, కానీ లోకం మర్చిపోదు, నేను క్షమించదు. అంత భయంకరమైన లోకం. మీరు నమ్మంటే నమ్మకపోండి, మీరు మారినా మీ గతం ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ గతం ఎప్పుడూ కూడా నేను విమర్శిస్తూ ఉంటుంది. నీ గతం గురించి ఎప్పుడూ కూడా లోకం మాట్లాడుకుంటూ ఉంటుంది. నువ్వు మారినా ఎంత పరిశుద్ధంగా బతికినా. అందుకని అన్నాడు, మునుపటి వాటి గురించి మీరు ఏం చేయకండి, జ్ఞాపకం చేసుకోకండి. మాట్లాడతారనే కదా దాని అర్థం, ఎత్తు చూపుతారనే కదా దాని అర్థం. ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా మారిపోతే పర్లేదు, అది కొంచెం బాధగానే ఉంటుంది. మారకపోతే అది ఇబ్బంది ఏం లేదు, కానీ మారినోళ్ళకి కానీ ఇలాంటివి కానీ ఎదురవుతే చాలా బాధ. నాకు బాధ వేస్తుంటుంది అప్పుడప్పుడుని. కుదిరే నేను ఇంత భయంకరమైనటువంటి రీతిలో బతికినప్పుడు తిరిగినప్పుడు ఎవరు నన్ను అనలేదరా, మారిన తర్వాత ఇంతమంది అంటున్నారు ఏంటరా, వీడు ఎలా తిరిగేవాడు తెలుసా, ఎలా బతికేవాడు తెలుసా, ఈరోజు పాస్టర్ అయిపోయాడు కానీ అంటున్నారంట కొంతమంది. అంటే తట్టుకోలేకళ్ళు, మారలేకళ్ళు, సన్నాసులు. వాళ్ళకు మారి ఓపిక లేక, శక్తి లేక, నిగ్రహం లేక మారిన వ్యక్తిని చూసి ఓర్వలేకపోతున్నారు, అంతే దాని అర్థం. అంతేనా దాని అర్థం? ఇప్పుడు సింహం రోడ్డు మీద వెళ్ళిపోతుందండి, కుక్కలు అరిచేస్తున్నాయని చెప్పి సింహం కానీ ఆగిపోయి అని అన్నది అనుకో, సింహం అనిపించుకోదు, కుక్క అనిపించుకుంటుంది. అది కూడా కుక్కే. సింహం వెళ్ళిపోతున్నాడు, బోల్డ్ అని కుక్కలు అరుస్తూ ఉంటాయి, బౌ 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 అని చెప్పి. ఇది కూడా ఆగి ఏట్రా బౌ బౌ అని అరుస్తున్నారని చెప్పి రెస్పాండ్ అయింది అనుకోండి, అది సింహం అనిపించుకోదు. ఏమనిపించుకుంటుంది? ఆ కుక్కల్లో కుక్క అయిపోద్ది. సింహం ఎప్పుడూ కూడా వెళ్ళిపోతానే ఉండాలి. మరుగుతున్నాయి, అరుస్తున్నాయి అని చెప్పి ఆగి సమాధానం చెప్పామనుకోండి, మనలో కూడా కుక్కల్లో కుక్కమే. అందుకే కుక్క నోట్లో ఏం పెట్టకూడదు. పెద్దలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సామెతలు? అర్థమైంది అన్నీని. కుక్క నోట్లో నోరెట్టకూడదురా అనేవారు పెద్దలు. అది అర్థమయ్యేటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో తెలుసా? మనం బాగా మంచి మెచ్యూర్ ఫెలోస్ అయిన తర్వాత, అనుభవ జ్ఞానులు అయిన తర్వాత, జీవితాన్ని బాగా రుచిని చూసిన తర్వాత ఆ సామెతలన్నీ అర్థమవుతాయి మనకి. పూర్వకాల సమయంలో పెద్దలు చెప్పే మాటలు ఆ రోజు మనకు అర్థం, కానీ కొంచెం మెచ్యూర్ అయ్యామనుకోండి, కొంచెం వయసులో పెరిగామనుకోండి, కొంచెం జీవితాన్ని చూసామనుకోండి, ఆ సామెతలు ఎంత అద్భుతమైనటువంటి సామెతలుగా మనకు అర్థమవుతాయి తెలుసా? దేని నోట్లో నోరు పెట్టచ్చు, కానీ కుక్క నోట్లో నోరు అంటే దానికి మనకి మధ్య నోరు టచ్ అవుద్దని కాదు, ఆడి మాటలను పట్టించుకోకూడదని, వాళ్ళ మాటలతో మళ్ళీ తిరిగి మనం రెస్పాండ్ అవ్వకూడదని, కలవకూడదని. కొన్ని కుక్కలు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి, సంఘంలో కనబడుతున్నాయి. ఆ కుక్కలో నేను అవి మొరిగేటువంటి మొరుగులు నేను విన్నా అని పట్టించుకోను, ఎందుకంటే నేను కుక్క అవ్వకూడదు. కుక్క అయిపోతాం మళ్ళీ, లేకపోతే వాళ్ళతో కానీ మళ్ళీ స్పందించామనుకోండి, వాళ్ళు ఎలా అన్నారు పట్టించుకోకూడదు. నేను పాపంలో బ్రతికినంతకాలం, లోకంలో బ్రతికినంతకాలం, భ్రష్టుడిగా జీవించినంతకాలం, నా తల్లిదండ్రులకి, కుటుంబానికి, సంఘానికి, నన్ను పుట్టించినటువంటి దేవుడికి అవమానకరంగా జీవించినంతకాలం లోకం నన్ను ఏమనలేదు, లోకం నన్ను దూషించలేదు, లోకం నన్ను విమర్శించలేదు, లోకం నన్ను ఎప్పుడు వేలెత్తి చూపలేదు పాపంలో బతుకున్నంతకాలం. కానీ నేను ఎప్పుడైతే మారానో లోకం వేలెట్టి చూపించడం మొదలెట్టింది. నువ్వు అలా బతుకో, నువ్వు ఎలా బతుకో, ఒకప్పుడు ఎలాగుండేవాడో మాకు తెలుసు. నీతిగా బతికితే లోకం చూడలేదు, పాపాన్ని విడిస్తే లోకం చూడలేదు, గతాన్ని ఖచ్చితంగా తవ్వుతుంది. అలాంటి మాటలు పట్టించుకోవాల్సిన పనే లేదు. నీతిగా, న్యాయంగా, మంచిగా, పరిశుద్ధంగా బ్రతికిన తర్వాత ప్రశంసించవలసిన, సహకరించవలసిన, ప్రోత్సహించవలసిన వాళ్ళే నువ్వు ఒకప్పుడు ఎలా బతుకో మాకు తెలిసిలేరా అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఓరవలేకనేనా? మాట చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. మనం బాగుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి మీ అమ్మ, రెండు మీ నాన్న, అంతకు మించి ఎవరు ఉండరు. అందరూ ఏడ్చేవాళ్ళే. నేను చూస్తున్నాను ఇప్పుడు లోకంలో బ్రతికినంతకాలం ఒక్కడు నాకు పేరు పెట్టలేదండి.
మారిన తర్వాత ఎన్ని పేర్లు పెడుతున్నారో. కాబట్టి ఆలోచన చేయండి. అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదంటాను. యూదులు ప్రపంచానికి శత్రువు అయిన వాడితో పోరాడుతుంది ఎప్పటికీ కూడా. ప్రపంచంలో కనబడే ప్రతి టెర్రరిస్ట్ గ్రూపుతో పోరాడే ఏకైక దేశం యూదుల దేశం. చాలా ఉగ్రవాద సంస్థల పేర్లు ఉన్నాయి, పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. అవన్నీ ఏకం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఆ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఒకే మాట, ఒకే బాటలోకి రప్పించేటువంటి నాయకుడు రాబోతున్నాడు. అప్పుడు ఇజ్రాయేలీల యొక్క గొప్పతనం, యూదుల యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతుంది. క్రీస్తులోనికి ప్రవేశం, క్రీస్తులోనికి ఆహ్వానం, క్రీస్తులోనికి మార్గం, క్రీస్తులోనికి ద్వారాలో యూదులే. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి అనేక మంది యూదులు కూడా అద్భుతమైన పరిచయం చేసుకొని వచ్చారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చూపిస్తాను చూడండి. ఒకసారి యెషయా గ్రంథం తీద్దాం చూడండి. యెషయా గ్రంథం ఈ మాట కూడా చూపిస్తే యూదులు ఎంత ప్రత్యేకమైన వాళ్ళో, లోకానికి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాళ్ళో, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి అసలు సిసలమైనటువంటి నిర్వచనం ఎంత గొప్పదో, దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని ఎంత బాగా మనం అర్థం చేసుకోవచ్చో ఇక్కడ కనబడుతుంది చూడండి. 49వ యెషయా 6వ వచనం నేను చదువుతున్నా చూడండి. పాత నిబంధనకు సంబంధించింది ఇది, కానీ అంత అద్భుతమైన మాట రాయబడింది. 6వ వచనం, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడి యుండుట ఎంత స్వల్ప విషయము, భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుచేయన రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉన్నట్లు ఎవరిని నియమించాడు దేవుడు? యూదుల్ని. అన్యజనులకు వెలుగై ఉండినట్లు ఏ గోత్రాల్ని, ఏ జాతిని నియమించుకున్నాడంట? ఇజ్రాయేలీల్ని. ఇజ్రాయేలీలు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి క్రీస్తుకి మధ్యన ద్వారమే ఉన్నారు, మార్గమే ఉన్నారు. వాళ్ళు అంత చిన్నచూపు చూస్తుంటారు యూదుల్ని. వాళ్ళు వెలుగై ఉన్నారంటున్నాడు, క్లియర్గా మాట్లాడుతున్నాడు అక్కడ. భూ దిగంతముల వరకు అంటున్నాడు అక్కడ. ఆ వాగ్దానం చేసినటువంటి మాట, అబ్రహాం దగ్గర చేసిన మాట ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. భూ దిగంతముల వరకు. ఇంకో విషయం చెప్తున్నాను ఆఖరిగా చూడండి. ఈ ఆఖరి రోజుల్లో, శ్రమకాలంలో చాలా మందిని క్రీస్తుకు పరిచయం చేసేటువంటి జనాంగం ఏ జనాంగమో తెలుసా? యూదుల జనాంగం. సంఘం ఎత్తబడుతుంది, సంఘం దేవుని దగ్గర కొనుపోబడుతుంది. కానీ మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారన్నాడు. మొదటివారు ఎవరో? వాస్తవానికి దేవుని స్వకీయ జనాంగంగా నియమించబడిన జాతి ఎవరిదే? ఇశ్రాయేల్ జాతి. కడపటివారు ఎవరో? అన్యుల్లో నుంచి సువార్త విని క్రీస్తుని తెలుసుకున్న మనం కడపటి వాళ్ళం, నెక్స్ట్ వాళ్ళం, సెకండ్ వాళ్ళం మనం. కానీ మొదటగా దేవుడి మూలంగా నియమించుకున్న జాతి ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. రెండో స్థానంలో ఉన్నటువంటి మనమేమో మొదట వెళ్ళిపోయాం ఆయన దగ్గరికి. ఎంత బాధేస్తుంటో తెలుసా? గుండు లోతుల నుంచి ఏడుస్తుంటానండి కొన్నిసార్లు. ఈ మాట నాకు, ఈ అనుభవం, ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు, ఏ వ్యక్తి అయితే, ఏ దేవుడైతే ఐగుప్తు నుంచి వీళ్ళు బయటికి రప్పించాడో, ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడో, ఏ దేవుడైతే ఆకలితో ఉన్నారని చెప్పి మన్నాను కురిపించాడో, ఏ దేవుడైతే పూరేడు పక్షులను పంపించాడో, ఏ దేవుడైతే జాతి పాడవకూడదు, నాణ్యమైన జాతిగా ఉండాలని చెప్పి స్వయంగా ఒక నాయకుని ఎంచుకుని మోషేని పిలిపించుకుని మాట్లాడి ఆ పలకలు విరిగిపోయిన మళ్ళీ పలకలు రాసిచ్చాడో, ఏ దేవుడైతే అనేక రాజ్యాల నుంచి వీళ్ళు విడిపించాడో, ఇజ్రాయేల్ యొక్క శత్రువులతో పోరాడాడో, అదే దేవుడు అదే ఇజ్రాయేల్ జాతి మధ్యన పుట్టి ద్వేషించబడ్డాడు.
అదే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుతో మాట్లాడిందంతా కూడా యేసయ్యే. యెహోవాగా కూడా పిలువబడ్డాడు యేసయ్యే. తండ్రి దేవుని యొక్క ప్రస్తావన పాత నిబంధనలో చాలా తక్కువ ఉంటుంది. యెషయా గ్రంథంలో యేసయ్య మాట్లాడతాడు, నన్ను నా తండ్రి ఆత్మ పంపి ఉన్నాడు, అక్కడ తండ్రి ప్రస్తావన. ఆదికాండం ఎంట్రన్స్ లో మనస్వరూపమందు అక్కడ తండ్రి ప్రస్తావన. మోషేతో మాట్లాడుతుంటే నిర్గమాకాండం అక్కడ తండ్రి ప్రస్తావన. తండ్రి యొక్క ప్రస్తావన, తండ్రి యొక్క ప్రమేయం, తండ్రి దేవుని యొక్క ప్రమేయం పాత నిబంధనలో చాలా తక్కువ ఉంటుంది. పాత నిబంధనలో అంత తండ్రి అంటారు, కాదు అది. పాత నిబంధనలో తండ్రిగా మాట్లాడింది, యెహోవాగా పిలిపించకుండా కూడా యేసయ్యే. నేను అబ్రహాము కంటే కూడా ముందున్నవాడిని. క్లియర్గా పాత నిబంధన యూదులు అందరితో క్లియర్గా మాట్లాడింది యేసయ్యే. ఆయన వచ్చి మీకోసం రక్తం కార్చావంటే నువ్వు ఎవడవరా ఇంతకని? నువ్వు మా కోసం రక్తం కార్చడం ఏంట్రా? నువ్వు దేవుని కుమారుడు ఏంట్రా? నువ్వు అబ్రహాం కంటే కూడా ముందున్నవాడు ఏంట్రా? నీ రక్తాన్ని బట్టి పాప క్షమాపణ ఏంట్రా? నువ్వెవరోరా మా పాపాలు క్షమించడానికి అని సిలువుకు అప్పచెప్పేశారు. సొంత తల్లి సొంత బిడ్డని పాలుకుండా కాళ్ళు ఇచ్చి తన్నితే ఎంత బాధ కలుగుతుందో, యేసేని వీరు విసర్జిస్తున్నటువంటి ఆ సందర్భం కూడా అంత బాధ కలిగిస్తుంది. ఫస్ట్ జాతి అది, ఫస్ట్ జనాంగం అది. ఈ రోజులు వెనక్కి వెళ్ళిపోయారు, శ్రమల్లో రక్షించబడే వారిగా మారిపోయారు. కానీ ఆఖరగా వచ్చినటువంటి మనం వాళ్ళకంటే ముందుగా దేవుని చేరాం. సంఘం ఎత్తబడుతుంది అంటాను అందుకే నేను, శ్రమల కంటే ముందుగా. ఎంత బాధ అది. నేను ఒకసారి ఒక విజువల్ చూసాను, చాలా బాధ వేసింది నాకు. నేను ఆల్రెడీ విషయం చెప్పాను. ఒక మతి పోయినటువంటి ఒక యవనస్తురాలు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర తిరిగిదండి, బట్టలు లేకుండా. పాపం నగ్నంగా, బట్టలు ఉండేవి కాదు, చాలా ఎత్తుగా ఉండేది. ఒక పిచ్చావుళ్ళ మారిపోయింది అమ్మాయి. చాలా హైట్గా ఉండేది, చాలా చాలా సౌందర్యవతి, అందమైనటువంటి వ్యక్తి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. అమ్మాయి పిచ్చిదైపోయింది. ఎందుకు అయిపోయిందో, లవ్ ఫెయిల్యూరా, ఎవరన్నా మోసం చేశారా, లేకపోతే ఏంటో ఆమె యొక్క మానసిక స్థితి నాకు తెలియదు. ఈ పిల్ల బట్టలు లేకుండా తిరిగింది. ఈ పిల్ల వెనకాల ఒక కవర పట్టుకుని, ఒక సంచి పట్టుకుని వీళ్ళమ్మ కాపలాదారిగా తిరిగింది. కాపలా కాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్చిదాన్ని కూడా పాడు చేసే లోకం. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, రాత్రి రైల్వే స్టేషన్ దగ్గర తిరిగేటువంటి ఒక దౌర్భాగ్యులు ఆమెని బలవంతం చేసి వాడేవారంట, ఉపయోగించేవారంట. మరి ఏ దరిద్రుడి వల్ల ఆమె గర్భం దాల్చిందో నాకు తెలియదు, కానీ గర్భం దాల్చేసింది నాకు పిచ్చిది. ఆ తల్లి కూడా పిచ్చిదైపోయింది, తల బాదుకుని. ఎవరికైనా ఐడియా ఉందండి? బస్ స్టాండ్ దగ్గర కనబడిన, చిన్నప్పటి నుంచి చూసేవానండి వాళ్ళని. ఆ తల్లి ఏడ్చేసేది. అంత పిచ్చిదైపోయినా ఆ పిల్లను వదిలేదు కదా పాపం. ఆ తల్లి కడుపు వచ్చేసింది. మీకు తెలుసా వాళ్ళు ఎవరన్నా? ఐడియా ఉందా మీకు? గుర్తుంది కదండి? చాలా అందంగా ఉండేదండి అమ్మాయి. అయితే ఆ పిచ్చిదాన్ని కూడా కడుపు చేసేసిందండి పాడులోకం. నాకు రోజున అయ్యే బట్టలు లేకుండా కడుపుతో రోడ్డు మీద నడిచి ఆ పిచ్చావిడ పాపం ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోతే కన్నటువంటి సొంత పిల్లని, సొంత బేబీని ఇసిరేసిదంట తల్లి. ఇసిరేసేదంట, ఏడుస్తుంటే కొట్టిదంట పిచ్చిది. ఆ వయసులోనే నేను 6th 7th స్టాండర్డ్ చదివేవాడిని. రిక్షా నడిపేటువంటి ఒక ఆయన నాకు చెప్తుంటే ఇలాగే మాట్లాడుకుంటుంటే రిక్షా వాళ్ళందరూ విని నేను చాలా బాధపడేవాడిని. ఒక సొంత తల్లి ప్రసవం అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఆ పిండాన్ని ఇసిరేసింది. వాళ్ళమ్మ చూడండి, వాళ్ళమ్మ తీసి మళ్ళీ కడిగి ఏది చేసింది. ఆ పిచ్చి తల్లి సొంత బిడ్డను కూడా తెలియకుండా ఏడుస్తుంటే కొడుతున్నప్పుడు ఎంత బాధ కలిగిందో, వీళ్ళని చూసినప్పుడు కూడా అంత బాధ కలుగుతుంటాను నాకు. సొంత రక్షకుడిని సిలువుకి అప్పచెప్పినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటాం. సొంత క్రీస్తు, సొంత దేవుడు, ఇప్పటి వరకు పాత నిబంధనలో వీరితో మాట్లాడిన దేవుడు, శత్రువుల యందు జయాన్ని ఇచ్చిన దేవుడు, ఎన్నో విషయాల్లో విడుదల అందించిన దేవుడు, ఆకలేస్తే పెట్టిన దేవుణ్ణి ఎవడ నువ్వు అని చెప్పి గెంటేస్తుంటే ఎంత బాధ ఆయన పడి ఉంటాడో తండ్రి. నాకు ఈ చిన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ గుర్తు చేసుకున్నప్పుడు అంత బాధ వేస్తుంది. గుండెల లోతుల్లోని గుండెలు పిండేసినట్టు ఉంటాయంట బాధ నాకు. సొంత దేవుణ్ణి తెలియక
అర్థం చేసుకోలేక సిలువుకి అప్పచెప్పేశారు ఆయన. తండ్రి ఎంత ఏడుస్తుంటాడో, ఏసే ఎంత ఏడుస్తుంటాడు. నేను మీకోసం వస్తే నన్ను చంపేశారేట్రా, నన్ను ఉమ్మేసి వెలివేశారేట్రా, నన్ను కొట్టించారేట్రా, మీకోసం నేను రక్తాన్ని చిందించడానికి నేను వస్తే నన్ను శత్రువుగా చూసారేట్రా, నన్ను పిచ్చోడు అన్నారేట్రా, నన్ను బట్టలు ఇప్పించారేట్రా ఆయన ఇంకెంత బాధపడి ఉంటాడో. అంత త్యాగం చేశాడు వాళ్ళందరి కోసం. ఒకానొక రోజు వీళ్ళందరూ కూడా విడవబడతారు, కానీ తెలుసుకుంటారు, వచ్చాడండి మా మెస్సయ్య, వచ్చాడండి, మేము గ్రహించలేకపోయామండి, మెస్సయ్య యేసయ్య మమ్మల్ని క్షమించిన ఆయన అని ఎప్పుడైతే వీళ్ళు మొరపెడతారో అప్పుడు ఆసనం అవుతాడు. ఒలివల కొండ మీద కాలు మూపుతాడు. ఇంకా చూడండి పొరుగులు ఎలా పెట్టిస్తాడో అవతల వ్యక్తులకి, ఆ శత్రువుకి అది వేరే రేంజ్లో ఉంటుంది. హత్తుకుంటాడు. ఇంత ఇబ్బంది పెట్టారు కదా, ఇంత ద్వేషించారు కదా, సిలువుకి అప్పచెప్పారు కదా, కొట్టించారు కదా, ఉమ్మేశారు కదా, కనీసం ఆ దాహం వేస్తుందంటే నీళ్ళు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు కదా అనే బాధ ఏముండదు ఆయనకి. రండి ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ హత్తుకుంటాడు. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే వెతకనా అన్న దేవుడండి ఆయన. 99 ఉన్నాయి కదని సంతోషించేవాడు కదా, ఒక్కళ్ళు తప్పిపోయినా అని ఏడుస్తూ ఉంటాడు ఆయన. ఎంత గోల పెడుతూ ఉంటాడో మనకు అర్థం కాదు కానీ ఆ బాధ. సొంత తండ్రిని సిలువుకి అప్పచెప్పారు, సొంత రక్షకుని సిలువుకి అప్పచెప్పారు. ఏ తండ్రి 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 తండ్రిని ఎవరైతే పిలిచారో అదే తండ్రి వీళ్ళ మధ్యకి మనిషిగా పుడితే ఎవడ్రా నువ్వు అని చెప్పి వెలివేశారు. అన్ని జనులకు యూదులు ఏమై ఉన్నారు, వెలిగే ఉన్నారు. ఈ ఆఖరి రోజుల్లో శ్రమకాలంలో క్రీస్తు యేసు నందు రక్షించబడే, క్రీస్తులోనికి వచ్చే, క్రీస్తుని పరిచయం చేసేటువంటి ఏకైక జాతి యూదుల జాతే. ఎందుకు చెప్తాను, యూదులు యెరూషలేము 3వ దేవాలయాన్ని కట్టబోతున్నారు. చాలా వరకు నాకున్న ఇన్ఫర్మేషను, అంటే మొన్న ఎర్రపెయ్య గురించి నేను అది ఇచ్చిన తర్వాత నేను చెప్పకూడదు అనుకుంటున్నాను. వాళ్ళు చాలా గౌరవంగానే నాకు ఒక కాల్ వచ్చింది, చాలా గౌరవంగా, బ్రదర్ కొన్ని విషయాలు మాట్లాడకపోతే మంచిదని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వాళ్ళు డీటెయిల్స్ కానీ నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, అవసరం లేదని అన్నప్పుడు నేను గౌరవించాను. వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే అది అనవసరం, అది ఇక్కడ కూడా లైవ్లో మాట్లాడడం ఇష్టం లేదు కనుక మాట్లాడాలనుకోవట్లేదు. దాని తర్వాత చాలా విషయాలు దాని గురించి నా వరకు వచ్చినా నేను స్పందించలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని నేను పాడు చేస్తున్నానేమో అని కూడా అనిపించింది నాకు. కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇదే పులిపీట దగ్గర, ఇదే బలిపీఠం దగ్గర ఆ ఎర్రని పెయ్య బలి అయిపోయింది. బైబిల్ పట్టుకుని చెప్తాను, ఇచ్చినటువంటి పెయ్య శుద్ధమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, అవసరమయ్యే పెయ్య బలి ఇవ్వబడింది. రెండో విషయం, 3వ యెరూషలేము దేవాలయం కట్టబడబోతుంది. కొన్ని శత్రు మోకలు వాటికి పర్మిషన్ ఎవరని అన్నారో వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకుని వచ్చాడు ట్రంప్. ఈ విషయాలు అన్నీ బయట చెప్పాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఇంచుమించుగా చాలా పర్మిషన్స్ అన్నీ కూడా గ్రాంట్ అయినాయి, చాలా ద్వారాలు తెరవబడ్డాయి. వాళ్ళు కట్టుట ఆలస్యము, అది కనబడుట ఆలస్యం, అంత దగ్గరగా ఉంది. ఈ 3వ యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది, ఏ మతాలకు సంబంధించిన వారైనా సరే, వారందరినీ ఆకర్షిస్తుంది ఈ 3వ దేవాలయం. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత కట్టుకుంటున్నటువంటి మందిరం అది. 2000 సంవత్సరాల యొక్క యూదుల ఆశ నెరవేరేటువంటి దినం అది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ మందిరం మీద ఫోకస్ ఉంచుతారు కట్టే సమయంలో. అన్యులు, ఇతర మతస్థులు అందరూ కూడా దీని మీద ఫుల్ ఫోకస్ ఉంచుతారు. రామ్ మందిరం కట్టించారా మోడీ గారు? రామ్ మందిరానికి వెళ్ళిన వారు అందరూ కూడా రామభక్తులేనా? ఎంతమంది సందర్శకులు ఇతర మతాల నుంచి వెళ్ళారో తెలుసా? ముస్లిమ్స్ ఆ మందిరం చూడడానికి వెళ్ళారు, క్రిస్టియన్స్ ఆ మందిరం చూడడానికి వెళ్ళారు, రాముని భక్తుని కానివారు కూడా మందిరం చూడడానికి వెళ్ళారు. మీరు నమ్మండి నమ్మకండి, తాజ్మహల్ ఒక మతానికి సంబంధించిన రాజుగారు కట్టించారు, కానీ సందర్శకులు ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారా? ఎన్ని మతాల వాళ్ళు వెళ్తారో, ఎన్ని దేశాల వాళ్ళు వెళ్తారో? 3వ యెరూషలేము మందిరం కూడా
అంతమంది సందర్శకులతో నింపబడుతుంది, నిండిపోతుంది ఆ మందిరం. ఒక పెద్ద మ్యూజియంలో, ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా. అయ్య బాబోయ్ అని చెప్పి ప్రపంచ దేశాల్లో అనేక మంది వచ్చి చూడడానికి వస్తారు దాన్ని. ఆ వచ్చినప్పుడు శ్రమకాలం అంతా కూడా మొదలవుతుందని చెప్పాను. అసలు సిసలైన సువార్త ఎక్కడ అవుద్దంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన చోటు చేసుకున్నప్పుడే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం మొదలు పెడతారు. ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన అది. ఏంటి ఆ సంఘటన అనేది చూద్దామా? ఒక 5 నిమిషాలు చూసి చెప్పేస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి తీయండి. ఈ సంఘటనను బట్టి ఆఖరి సువార్త, ఇంకా చిట్ట చివరి సువార్త, ఇంక ముగింపు సువార్త ఇదేనమాట. 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభువు కూడా సిలువ వేయబడను, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషల మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుతూ వారి శవముల సమాధిలో పెట్టనీరు. ఇక్కడ కానీ మనం చూసాం అనుకోండి, ఈ వచనంలో ఎంత అద్భుతంగా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ప్రజలకును, ప్రజలంటే ప్రపంచంలో ఉన్న మనుషులకును, అందరూ, వంశములకును, ప్రతి జాతికి సంబంధించిన వంశాలు, ప్రతి భాష మాట్లాడేవారు. ప్రతి భాష అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు వారు, జనములకును సంబంధించిన వారందరూ కూడా ఈ ఇద్దరు సాక్షులు చచ్చిపోయి 3.5 దినాలు వీధుల్లో సవాలుగా ఉండడం అనేది లైవ్ చూస్తుంటారు. ప్రపంచం అంతా కూడా ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు చూడండి. ఆఖరికి 2 సాక్షులు వస్తారని చెప్పాను చూడండి వాక్యం. ఇదే ఆఖరి సువార్త, ఇదే ఆఖరి సువార్త. ఈ ఇద్దరిని బ్రతికి బయటపడినటువంటి క్రీస్తు విరోధులు చంపేస్తాడు యుద్ధం చేసి. ఎందుకంటే వీరు నీరుని రక్తంగా మారుస్తడం, కరువు రావడం, ఆకాశం నుంచి అగ్ని దింపడం, ఇదంతా కూడా ప్రపంచానికి నచ్చదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సువార్త ప్రకటిస్తుంటారు, అప్పటికే సంఘం ఎత్తబడుతుంది. ఇది నచ్చదు. ఇది నచ్చనప్పుడు ప్రపంచం అంతా వీళ్ళు ద్వేషిస్తూ ఉంటుంది. చివరికి యూదులు కూడా, ప్రపంచం అంతా కూడా ఏకదాటికి వీళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటారు. వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. వీళ్ళిద్దరూ చచ్చిపోయి 3.5 రోజులు వీరి శవాలు నడివీధుల్లో ఉంటాయి. ఈ శవాలను కూడా పెట్టనవరంట, కుల్లాలి, కుళ్ళిపోవాలి, పురుగు పట్టాలి, అంత ఏడిపించారు ఈ ఇద్దరు పనికిమాల వాళ్ళు ఇద్దరు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళ మీద ఉన్న ద్వేషం అంతా కూడా ప్రపంచం చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ 3.5 రోజులు వీళ్ళ శవాలని ప్రపంచం అంతా చూస్తుంటుంది. ఎలాగా? లైవ్ ద్వారాగా. ఈ 3.5 రోజులు ప్రపంచం అంతా చూస్తున్న సమయంలోనే ఈ 2 శవాలు ఎత్తబడతాయి. పరలోకం నుండి ఒక స్వరం ఎప్పుడైతే వినబడుతుందో వీరిద్దరూ వారి కాళ్ళు, వాళ్ళ పాదములను ఊని నిలిచిరి అని ఉంటది. ఎప్పుడైతే శవాలు లెగుస్తాయో అందరూ చూస్తుండగా వీరిద్దరూ ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోతారో ప్రపంచానికి 100% సువార్త వెళ్ళిపోతుంది. ఎవరి ద్వారాగా? యూదుల ద్వారాగా, ఇజ్రాయేల్ నడిబొడ్డులో. అప్పుడు నుంచి రొమ్ము బాదుకుంటారు. అయ్యా బాబోయ్, వీరిని బ్రతికించింది, వీరు ప్రకటించింది ఆ యేసుని, ఆ యేసు దేవుడే. అప్పుడు పరిగెట్టిస్తాడు. వీడు పరిగెట్టించడం మొదలు పెడతాడు. 666 ముద్ర అప్పుడు తీసుకొస్తాడు బయటికి. వీళ్ళందరికీ తెలిసిపోయేడు నిజమైన దేవుడు ఎవరో, నా స్వరూపం ఏంటో బయటపడిపోయింది. వీళ్ళందరినీ మళ్ళీ నా వశం చేసుకోవాలంటే వీళ్ళందరినీ మార్చడానికి 666 తీసుకొస్తాడు. అందరినీ కూడా దాక్కున్న వాళ్ళని బయటికి లాగించే ప్రయత్నం అన్నమాట. వీళ్ళిద్దరినీ చంపిన తర్వాత నిషిద్ధమైనటువంటి వస్తువుని అక్కడ పెడతాడు. ఎక్కడ? మందిరంలో. అప్పటి వరకు నమ్మినటువంటి యూదులు సైతం పరుగులు అప్పుడు పెడతారు. అప్పుడు తెలుసుకుంటారు, యూదులు తెలుసుకుంటారో ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది యేసయ్య నిజమైన దేవుడిని. ఎప్పుడైతే యేసయ్య స్వరం విని 2 శవాలు లెగిసి నిలబడతాయో, నిలబడడంతో పాటుగా ఆరోహణం అవుతాయంట. చూడండి 11వ వచనం ఆఖరి భాగం. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి ఒక గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఎవరి శత్రువులు? ఇందకి ఇక్కడ కనబడింది చూడండి 9వ వచనంలో.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వారిని చూస్తారంట. అర్థమవుతుందా? చూడండి, వారిని చూచి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. 7,000 అంటే 7,000 కాదు, 7 సంపూర్ణమైన సంఖ్య. కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై ఇప్పటి నుండి ఎవరిని మహింపరుస్తున్నారు అంటే వారందరికీ దేవుడు ఎవరో తెలుసుకునేలా చేసింది ఈ సంఘటన. అప్పటి వరకు దేవుని దూషించారు, అప్పటి వరకు క్రీస్తు దేవుడు కాదన్నారు, అప్పటి వరకు ఇద్దరు సాక్షులు ఏ దేవుణ్ణి అయితే ప్రకటించారో ఆ దేవుణ్ణే విసర్జించారు, ఇద్దరు సాక్షుల్ని చంపించేశారు. కానీ ఎప్పుడైతే ఈ 2 శవాలు లెగిసినాయో అప్పటి వరకు ఏ దేవుణ్ణి అయితే తిట్టారో ఆ దేవుని మహిమపరచడం మొదలు పెడతారు. అప్పుడు వీడు అసలు సిసలైన స్వరూపం బయటపడదు. ఎంతమందికి అర్థమైంది? అంత అద్భుతమైనటువంటి రీతిలో క్రీస్తును పరిచయం చేసేది ఈ జాతి, ఆఖరిలో యూదుల జాతి, ఇజ్రాయేల్ జనాంగం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం అంతటికే కూడా క్రీస్తు లోపటికి నూతన యెరూషలేము సంఘంలోనికి రావడానికి తెరవబడినటువంటి వారు ఎవరో? యూదులే. ఈ 12 గోత్రాలే. యూదులు వల్ల ప్రపంచానికి సువార్త ద్వారం, అసలు సిసలైన ద్వారం అప్పుడు తెరవబడుతుంది. అప్పుడు కూడా అప్పుడు వీళ్ళందరూ క్రీస్తుని తెలుసుకుంటారు. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు, బ్రతికే వాళ్ళు బతుకుతారు. చచ్చిపోయే వాళ్ళు అందరూ కూడా ముద్ర వద్దని చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళని దేవుడు కలుపుకుంటాడు. ముద్ర వేయించుకోకుండా కొంతమంది కాపాడబడతారు, ఏర్పాట్లు ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒలివల కొండ దగ్గరకు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు ముందు తీసుకొస్తాడు. అందులో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకల్లో కలిసిపోయిన గొర్రెలన్నిటిని కుడివైపు రండిరా అంటాడు, ఎడవైపున శపించబడిన వారిలారా అని గెంటుతాడు. ఇది అక్కడ జరుగుతుంది. బైబిల్ ఏం కాంట్రడిక్షన్స్ ఏమి లేవు, మన అర్థం చేసుకోవడంలో లోపం ఉందంతే. మనకు అర్థమైందే కరెక్టో అని అనుకున్నంతకాలం దేవుడు ఎప్పుడూ ఒక మనిషికి అర్థం కాడు. ఆయనకి అర్థమయ్యేటువంటి రీతిలో నువ్వు ఎప్పుడైతే మారతావో, నువ్వు ఎప్పుడైతే బ్రతకడం ప్రయత్నం చేస్తావో ఆయన బాగా నీకు అర్థమవుతాడు. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి క్రీస్తు సంఘంలోకి, దేవుని సంఘంలోకి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆహ్వానించే, పిలిచే, ద్వారాలు తెరిచే అతి గొప్ప జనాంగం ఇశ్రాయేలు జనాంగం. యెషయాలో చూపించింది నేను వివరించాను, అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని వివరించాను. ఇప్పుడు ఈ విషయంలో కూడా వివరిస్తున్నాను. అంత అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఏమంటుంటారంటే, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళందరూ ఏమంటారంటే, ఇశ్రాయేలీలే క్రీస్తుని కొట్టి చంపేశారు కదండి, యూదులే క్రైస్తువులు తరుగుతుంటారు కదండి, యూదులకే నచ్చరు కదా యేసయ్య అని అంటూ ఉంటారు. కానీ రేపు రోజున ఈ యూదులే మహా గొప్ప సువార్థికులు అయిపోతారు. ఈ యూదులే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ చెదిరిపోయి ఉంటారు. ప్రతి దేశంలో యూదులు ఉంటారు. ఎప్పటి వరకు క్రీస్తు దేవుడు కాదన్న వాళ్ళే మేము తప్పు చేసాం, మేము అర్థం చేసుకోలేకపోయాం, మాలో మీరు అవ్వకండే, నిజమైన దేవుడు యేసయ్యే అని ఎవరైతే ఒకప్పుడు దూషించారో వాళ్ళే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. ఇప్పుడు పుట్టుక క్రైస్తు కుటుంబంలో పుట్టిన వాడు సువార్త ప్రకటిస్తే ఆకర్షించబడే జనాంగం కంటే, పుట్టుక హైందవ కుటుంబంలో పుట్టి మారి దేవుని తెలుసుకుని మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా అని చెప్పి ప్రకటించిన సువార్త ఎంతమందిని ఆకర్షిస్తుంది? అర్థమైందా లేదా? అందరూ ప్రకటించే సువార్త అందరినీ ఆకర్షిస్తుంది. కానీ పూర్తిగా క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాల్లో బ్రతికి ఒకానొక రోజున క్రీస్తుని తెలుసుకొని మాలాగే మీరు కూడా క్రీస్తుని తెలుసుకోవాలి అని చెప్పే మాట ఎంతమందిని ఆకర్షిస్తుంది? ఆ జాతికి సంబంధించిన వాళ్ళని. అర్థమైందా? ఇప్పుడు లాజరస్ గారు ఉన్నారండి, మంగాచార్యులు గారు ఉన్నారండి. వీరిద్దరూ కూడా పౌరహిత్యం చదివినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కుటుంబీల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు పూర్తిగా నిష్ట కలిగినటువంటి ఆచార వ్యవహారాలు మునిగి తెలియని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే నిజమైన దేవుని తెలుసుకుని వాళ్ళే సువార్త ప్రకటిస్తున్నారు అనుకోండి,
వాళ్ళ కులాలకి వాళ్ళ మతాలకి సంబంధించిన వాళ్ళకి ఆలోచన చేసేటువంటి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారా లేదా? ఏంటి వీళ్ళే తెలుసుకున్నారంటే మనం ఆలోచించాలి. అది జరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని కాదు, అందరూ సమానులే. కానీ అలాంటి వాళ్ళే మారారంటే ఎంత గొప్ప విషయం అండి. నేను కులాన్ని ఏమీ కనపరిచి మాట్లాడట్లేదు. నేను ఈ విషయం అన్యుల దగ్గర వారి సాక్ష్యం పనిచేస్తుంది. అందుకే వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా నేను అన్యుల మధ్యకి తీసుకుని వచ్చి పనిచేశాను. నేను అందరూ వాడబడుతున్నారు, అందరు సేవకులు వాడబడుతున్నారు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా అన్ని ప్రదేశం. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమన్నారు, ఏమండి ఆయన పంతులు గారంట దేవస్థానంలో పౌరహిత్యం చేశారంట ఆయనంట అని మాట్లాడుకున్నారంటే విత్తనం పడిందనే కదా. ఇప్పుడు క్రీస్తు దేవుడు కాదన్న ఈ ఇశ్రాయేల్ జనాంగమే చివర చేసి మేం చేసిన తప్పు మీరు చేయకండి, క్రీస్తు దేవుడు అంటే ఆ సువార్త ఇంకెంత బలంగా ప్రకటించబడుతుంది. అందులో ఈ ఇద్దరు ఒక్కసారి లేచిన తర్వాత ప్రపంచం అంతా చూసి ఒక్కసారి నివ్వెరిపోతారు. అప్పటి వరకు దూషించిన ప్రపంచం పరలోకమందున్న దేవుని ఏం చేశారనుంది, మహిమపరచడం మొదలుపెట్టేటువంటి సమయం అది. ఎక్కడి నుంచి మొదలైందా సువార్త అంతనే? ప్రపంచానికి వెలుగైంది ఏ జనాంగం ఆ సమయంలో? యూదుల జనాంగం. క్రీస్తులోనికి రావడానికి యూదులు చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఇప్పటికి, ఇప్పుడు కూడా పోషిస్తారు, తర్వాత రోజుల్లో కూడా పోషిస్తారు. వాళ్ళు యూదుల నుంచే రక్షణ కలిగింది, యూదుల్లోనే క్రీస్తు పుట్టవలసి వచ్చింది. అది ప్రత్యేకమైనటువంటి జనాంగం. ఎందుకు అలాంటి జనాంగం ఎందుకు ప్రత్యేకించుకున్నాడో అది మనకు అనవసరం. నాకు అర్థమైనా నాకు తెలిసినా అనవసరం కనుక నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు అంత స్పెసిఫిక్ నేను ఎప్పుడూ కూడా మాట చెప్తూ ఉంటాను, ఏమో మన వెనకాల వల్ల ఎవరన్నా యూదులు ఉన్నారో మనకైనా తెలుసా? ఎందుకంటే భారతదేశంలో చాలా వరకు యూదులు చెదిరి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సొలొమోను కాలం నుండి కూడా యూదులు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు అనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. ఏమో మన పూర్వీకుల్లో ఎవరన్నా ఉన్నారేమో. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది, అంటే ఒక జాతిని పక్కన పెడేద్దాం, కొంతమందిని, మిగతా వాళ్ళు ఇంచుమించుగా అందరూ కూడా ఈ లీనేజ్, ఈ బ్లడ్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళే అంటాను నేనైతే. అది పరిస్థితి. కాబట్టి గుమ్మాలు ఎవరన్నమాట? యూదులు, ఇజ్రాయేలీలు. లోకానికి వెలుగై ఉన్నారు వాళ్ళు. ఈ లోకానికి క్రీస్తుని పరిచయం చేసిన వాళ్ళే క్రీస్తుని అంగీకరించేసి ఉంటే ఆ రోజునే క్రీస్తు ఇజ్రాయేల్కి పరిమితం అయిపోదును. అర్థమైంది నేను చెప్పింది? యేసయ్య దేవుడని ఇజ్రాయేలీలు యూదులు అప్పుడే నమ్మేసి ఉండుంటే ఆ దేవుడు ఆ దేశానికి దేవుడైపోదురు. వాళ్ళు నమ్మేసి ఉంటే, వాళ్ళు నమ్మలేదు గనుకే ఆ అపోస్తులు కూడా అక్కడి నుంచి పరిగెట్టిచ్చారు గనుకే ఆ క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు ప్రపంచానికి చెదిరారు. వీళ్ళు అంగీకరించుంటుంటే అక్కడ ఉండిపోతున్న సువార్త, అక్కడ వాళ్ళకి దేవుడైపోతున్న ఆయన. యూదుల దేవుడంట, బౌద్ధుల దేవుడంట, సిక్కుల దేవుడంట, జైనుల దేవుడంట ఎలాగ ఉండిపోతున్నాం? యూదుల దేవుడిగా క్రీస్తు ఉండిపోతున్నాం. వాళ్ళు నమ్మకపోవడం వల్లే క్రీస్తు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. యూదులు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. అర్థమైందా లాజిక్ ఏం కాదు, ఉన్న ఫ్యాక్ట్ అది. అందుకే వారి యొక్క నేత్రాలను కూడా మూసింది ఆయన అని ఉంటుంది. అలాంటి కఠినలుగా మార్చింది కూడా దేవుడు అని ఉంటుంది. లేకపోతే ఒక దేశానికి సంబంధించిన మతం అయిపోతుందండి. యేసుక్రీస్తు ప్రభు యూదుల దేవుడు అందరూ, కానీ వాక్యం చెప్తుంది ఆయన లోకమంతటిని ప్రేమించాడు. ఆయన లోకమంతటికి కూడా ప్రభువే ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడు అని రాయబడింది. యూదులే నమ్మేసి యూదులే ఆయన దేవుడిగా అంగీకరించేసి చేసేస్తుంటే యూదుల దేవుడు అయిపోదు, యూదుల మతానికే నాయకుడు అయిపోదాం. వాళ్ళ నమ్మలేదు కనుకే అక్కడి నుంచి వెలివేయబడినటువంటి, అక్కడి నుంచి తరివేయబడినటువంటి అపోస్తులందరూ యూదులు ప్రపంచానికి ఏమందించారు? ఆయన పరిచయం చేశారు. అర్థమైందా? సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది? అపోస్తుల నుంచి వెళ్ళింది. ఈ గాఢాంధకారమైన లోకంలోకి వెలుగ్గా వచ్చింది అపోస్తులే. వాళ్ళందరూ యూదులే, 12 మంది యూదులే.
ఇలా మాట్లాడుకుంటూ పోతే బోళ్ళంత మాట్లాడుకోవచ్చు, సమయం లేదు కానీ. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేమా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లురు. ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచ క్షేమం కొరకు, ప్రపంచ రక్షణ కొరకు, ప్రపంచానికి శత్రువై ఉన్నవాడికి వ్యతిరేకంగా పోరాడే ఏకైక జాతి ఇజ్రాయేల్ జాతి. ఇజ్రాయేలు ప్రపంచానికి దీవెన, ఇజ్రాయేలు ప్రపంచానికి ఆశీర్వాదము, ఇజ్రాయేల్ యావత్ ప్రపంచానికి వెలుగు. అబ్రహాం గారికి మాత్రమే, యూదులకు మాత్రమే పరిమితమైపోయిన వాగ్దానం కాదది. ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వివరించకండి. భూ దిగంతముల వరకు అన్నాడైన, సర్వ జనాంగమునకు నువ్వు దీవెనగా ఉంటావు, నీ వంశం, నీ పిల్లలు దీవెనగా ఉంటారు. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలకి అద్భుతమైనటువంటి యుద్ధ సామాగ్రిని ఇచ్చేది కూడా ఈ దేశమే, మన దేశంతో పాటుగా. మొన్న కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేశారు మోడీ గారి ప్రభుత్వం. ఆ అటాక్లో ఉపయోగపడినటువంటి గొప్ప గొప్ప ఆయుధాలన్నీ నెతన్యాహు గారు పంపించారు. ఎంతమందికి దీవెనగా ఉందండి చిన్న దేశం, ఆ జాతి. ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. అక్కడ పండిన పంట ఇంకెక్కడా పండదు. ఇంచుమించుగా మనం తినేటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నేను వాడే షాంపూ ఇజ్రాయెల్లోనే తయారవుతుంది. యూదులు తయారు చేస్తుంటారు షాంపూ, పేరు చెప్పను, మళ్ళీ ఆ పేరు తెచ్చుకొని మళ్ళీ మీరు అంటారు. ఎందుకు వచ్చింది? నాకు అది సెట్ అయింది, అందరికీ సెట్ అవుతుంది అది. ఇప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు చేసిన షాంపూ వాడేస్తే దీవెన వచ్చేద్దని కదా అని అర్థం. అది సెట్ అయింది. ఏమో మరి మనకు అదే అదే పడింది. అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. ఇంచుమించుగా చాలా వరకు వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా. అక్కడ సరుకు, అక్కడ ప్రయాస, అక్కడ తయారు చేయబడిన ఎన్నో విషయాలు. కాబట్టి అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం ప్రపంచానికి, అది ప్రపంచానికి వర్తించేటువంటి వాగ్దానం. కాబట్టి తప్పుగా తీసుకోకండి. అబ్రహాం వంశం అంటే యూదుల వంశమే, పాత నిబంధన అంటే యూదులకే పరిమితం అయిపోయిన గ్రంథం. అబ్రహాంతో చేసిన వాగ్దానాలు కేవలం అబ్రహాం గారికి వర్తిస్తాయి, మనకు సంబంధించవు కాదండి. అందరిని ఉద్దేశించి దేవుడు దీవించాడు ఆ మాటలు. ఇదంతా కూడా సంపూర్ణంగా 2026 నుంచి ఇంకా బాగా గొప్పగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈలోపు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి,